ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనం నుండి దైవ వాక్యాన్ని మనం చదువుదాం. అల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడనగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తం యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమునందు పరవాసినైతిని. ప్రభువు దినమందు ఆత్మవశుడనయ్యుండగా బోర ధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తూతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవదకియా అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచితిని. ఆయన తన పాదముల మట్టుకునకు దిగుచున్న వస్త్రమును ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెండ్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిములో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠ స్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకుని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచుల గల వాడి అయిన ఖడ్గమొకటి బయలువెడలుచుండెను. ఆయన ముఖము మహాతేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకము, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను. మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములకు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబోవు వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతి రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. ప్రార్థన. కృపా కనికర సంపన్నుడవైన మా దేవా, అత్యున్నతుడను అద్వితీయుడను అదృశ్యుడను అక్షయుడవైన మా ప్రభువా, మీ శ్రేష్ఠ నామమునకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్తోత్రార్హుడవు, పూజార్హుడవు, మా ఆరాధనకు మా స్తుతికి యోగ్యుడవని మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మా పరమదేవుడవైన మిమ్మును ఆత్మతో సత్యముతో ఆరాధించుటలో మీరు చూపిన కృపా సహాయానికై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఆరాధనా క్రమాన్ని ముగించుకొని సువార్త భాగముగా మా ప్రభువా, మీ పరిశుద్ధ లేఖములను చదివి మీ దివ్యమైన పాదపీఠము దగ్గర కనిపెట్టి ఉండగా మీ దివ్యమైన వాక్కును మాకు వినిపించండి. మీ గొప్ప స్వరమును వినే భాగ్యాన్ని మాకు దయచేయండి. మా ప్రభువా, మా ఆత్మీయ జీవితాలకు ఈ సమయాన్ని ప్రయోజనకరంగా ఉంచి
మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకొనమని వాక్యమై ఉన్న యేసుక్రీస్తు ప్రభు దివ్య నామమున వినయులమై ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. చిరువచన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8 నుండి 20 వరకున్న వచన భాగాలను మనం చదువుకున్నాం. మనం చదివిన ఈ భాగంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దివ్య దర్శనం, మహిమాన్వితుడైన ఆ మహాప్రభు యొక్క దివ్య దర్శనాన్ని మనం చూడగలం. ఆయన యొక్క స్వరూప దర్శనం, మహిమలో ఆ పరమదేవుని యొక్క మహిమా స్వరూపాన్ని మనం ఈ భాగములో చూడగలం. ఇట్స్ యూనిక్ అన్నారు. యోహానుకు దొరికిన ప్రత్యేకమైన దర్శనం ప్రియులారా. ఇక ముందు ఇక తర్వాత మనం చూడమన్నట్లుగా యోహానుకు మాత్రమే దొరికిన దివ్య దర్శనం. ఆ మహాదేవుణ్ణి కనులారా చూచాడు, చూసి రాస్తున్నాడు. చూచిన వాటిని, విన్న వాటిని, కన్న వాటిని రాశాడు. ఇది కల్పనా కథ కాదు. ఆ దేవుణ్ణి కనులారా చూసి రాస్తున్న యోహాను మనకిక్కడ కనబడుతున్నాడు. రండి ఒక వచనాన్ని మనం చదువుదాం. 9వ వచనం లేక 10వ వచనం చదువుదాం. రండి 10వ వచనం. ప్రభు దినమందు ఆత్మోసుడనై ఉండగా, పై వచనములో అన్నాడు యోహానను నేను అన్నాడు. కింద వచనములో నేను ఆత్మవశుడనయ్యాను అన్నాడు. చదువుదామా? ప్రభు దినమందు. ప్రభు దినమందు ఏ దినం చెప్పరే? ప్రభు దినం, లార్డ్స్ డే. ప్రభు దినం, లార్డ్స్ డే. ప్రభు దినం అంటే విశ్రాంతి దినం, శనివారం కాదు. పిల్లరా, ప్రభు దినం అంటే ఆదివారం. అది పునరుద్ధాన దినం, వారములో మొదటి దినం. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 11వ అధ్యాయం 11వ అధ్యాయం ఒక వచనం చదువుదాం రండి. 20వ వచనం 11 20. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభు రాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. ప్రభు రాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. ప్రభు రాత్రి భోజనం అది ప్రభు దినం. ప్రభు రాత్రి భోజనం అన్న పదాన్ని అక్కడ ఉపయోగించారు. ప్రభు దినం అంటే లార్డ్స్ డే. లార్డ్స్ డే ఆదివారం. ఎప్పుడైనా చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతిదినం చేయాలని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. నేను వాటి గురించి హెచ్చరించడానికి ఇక్కడ నిలబడాల. లేఖనాలను సరిగా చదవాలి, సరిగా విభజించాలి, సరిగా అర్థం చేసుకోవాలి. సత్యవాక్యములో మనం స్థాపించబడాలి. సత్యవాక్యాన్ని మనం ఆచరించాలి. కల్పించబడిన ప్రతి బోధకు కొట్టుకొని పోకూడదు. డోంట్ మిస్లీడ్. ఇలా అలా లాజిక్కులు చెప్పేదానికి మనం పడిపోకూడదు ప్రియులారా. వాక్య సత్యములో నిలబడాలి. ఆదివారం ఆరాధించాలి అంటే ఆదివారం ఆరాధించాలి. ఆదివారం రొట్టె విరవాలి అంటే ఆదివారం రొట్టె విరవాలి. లేఖనం ఏమి చెబుతుందో పరికించి చూడాలి. లేఖనాలను చదవాలి, లేఖనాలను అర్థం చేసుకోవాలి. ద మోస్ట్ సీనియర్స్ ఆర్ ఫాల్ డౌన్. వై? దే డోంట్ నో ద డాక్ట్రిన్. వాక్యాన్ని ఎరిగిన వారు, వాక్యంలో నిలబడిన వారు, వాక్యం తెలిసిన వారే అలా ఇలా కొట్టుకొని పోతే ఎలా? సంఘంలో బాధ్యత కలిగిన ప్రియులుగా మనకు ముందు వాక్యం అర్థం కావాలి. ఆదివారము రొట్టె విరవాలి, ప్రభుదినం ప్రభుని ఆరాధించాలి. ఆ ప్రభుదినమందు ఆత్మవశుడనై ఉండగా అన్నాడు. ఆయన్ని ఆరాధించే మనం ఆత్మపూర్ణులమై బై ద లీడింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు మనలను నడిపిస్తూ ఉండగా ప్రభువుని మనం ఆరాధించాలి.
శరీరం కాదు ఇక్కడ పని చేయాల్సిందే. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, మనలో ఉన్న ఆత్మదేవుడు పని చేయాలి. నేను ఆత్మవశుడనై ఉండగా ప్రభువుని నేను చూశాను అన్నాడు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. నాతో కలిసి రండి, 1-2 వచనాలు అక్కడ మనం చదువుదాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. ఇక్కడ కూడా అదే పదం ఉందండి. 1:10 ఆత్మవశుడనయ్యాను అన్నాడు యోహాను. 4:2 నేను ఆత్మవశుడనై ఉన్నాడు. హీ సీ ద హెవెన్స్, పరలోకాన్ని చూశాడండి. అత్యున్నత సింహాసనాసీనుడైన దేవదేవుణ్ణి చూశాడు. ఎప్పుడు చెప్పరే? ఎప్పుడు? ఆత్మవశుడైనప్పుడు. మనం ఆత్మపూర్ణులమైతే దేవుణ్ణి చూడగలం. ఆత్మపూర్ణులమైతే ప్రభువుని ఆరాధించగలం. అమ్మా, శరీరంతో నువ్వు ఎంత రొట్టె తిన్నా, ఎంత రక్తం తాగినా ఉపయోగం లేదు. ఆత్మపూర్ణులం కావాలి. మనలోనున్న పరిశుద్ధాత్మ దేవుడు పని చేయాలి. ఆత్మ అధ్యక్షతలో జరగాలి ఆరాధన. ద మాన్యువల్ థాట్స్ అంటే శరీర సంబంధమైన వాటన్నిటిని విడిచిపెట్టి మనం ఇక్కడ ఎలా ఉండాలంటే ఆత్మపూర్ణులముగా, ఆత్మ నడిపింపు ద్వారా ప్రభువుని మనం ఆరాధించాలి అన్న సంగతిని యోహాను మన జ్ఞాపకానికి తెస్తున్నాడు. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం మరలా చదువుదాం రండి. 17వ అధ్యాయం 3వ వచనం. 17వ అధ్యాయం 3వ వచనం. అప్పుడతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా. మీరు జాగ్రత్తగా చూడండి. మొదటి అధ్యాయములో పద్మాసు దీపంలో ఉన్నాను అన్నాడు. 4వ అధ్యాయములో పరలోకములో ఉన్న ప్రభువుని చూశాను అన్నాడు. ఇక్కడ అన్నాడు నేను అరణ్యమునకు కొనిపోబడ్డాను అన్నాడు. స్థలాలు మారిపోయినాయి. పద్మాసు దీపం, పరలోకం, అరణ్యం. ఏ స్థలమైనా ఎవరిని చూశాడు? ప్రభువుని చూశాడు. అమ్మా, నీవు ఆత్మపూర్ణుడు అయితే, నీవు ఆత్మచేత నడిపించబడితే స్థలం ఏదైనా కావచ్చు, ఎవరిని చూస్తావు? దేవుణ్ణి చూస్తావు. దైవ ప్రత్యక్షత నీకు దొరుకుతుంది. స్థలం ఏదైనా కావచ్చు, సందర్భం ఏదైనా కావచ్చు, పరిస్థితులు ఏవైనా కావచ్చు, కష్టాలు, శ్రమలు, శారీరక సంబంధమైన అనారోగ్య బలహీనతలు ఏవైనా కావచ్చు. యూ కెన్ సీ ద గాడ్ వెన్ యూ లీడ్ బై ద హోలీ స్పిరిట్. ఆత్మ చేత నీవు నడిపించబడితే దేవుణ్ణి నీవు చూడగలవు. శరీరంతో మనం ప్రభువుని చెప్పండి చూడలేము అంతే. ప్రభువుని మనం అర్థం చేసుకోలేం ప్రియులారా. అందుకనే ఆత్మ దేవునికి అవకాశం ఇద్దాం. ఆత్మతో సత్యముతో ప్రభువుని మనం ఆరాధిద్దాం. ప్రభు దినం ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? ఆత్మపూర్ణులముగా ఉండాలి. ప్రతిదినం ఉండాలి. మరి విశేషంగా ఆరాధించడానికి చేరి వస్తున్న నువ్వు, నేను, మనందరం కూడా ఆత్మపూర్ణులమై ప్రభువుని మనం ఆరాధించాలి. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనం. ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి. ఆత్మవశుడనైన నన్ను ఎత్తైన పర్వతం మీదకి కొనిపోయాను. చూడండి, ఎత్తైన పర్వతం, అది అరణ్యం, ఇది పర్వతం. అది పరలోకం, అది పద్మాసు దీపం. స్థలం ఏదైనా కావచ్చు. ఆత్మపూర్ణుడైన యోహాను ప్రభువుని చూశాడు. పిల్లరా, 21వ అధ్యాయంలో యోహాను ఆత్మవశుడుగా ఉన్నాడు. రాబోతున్న నూతన యెరూషలేము, ఆ పరలోకం, ఆ నిత్యత్వాన్ని కనులారా చూశాడు. ప్రభువుని ఆత్మవశునిగా ఆరాధించండి. దేవుడు గొప్ప మేలులు మీకు చేస్తాడు. నేను దాటి వెళ్తున్నాను ప్రియులారా. రండి, ఆత్మవశుడనైన యోహాను అన్న దగ్గర ఒక్క నిమిషం మనం అలా ఆగాం. దాటి వెళ్తున్నాను, రండి చదువుదాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం
ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుదాం. 19వ వచనం. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, విన్న వాటిని, ఉన్న వాటిని నీ వీటి వీటి వెంట వెంట కలగబోవు వాటిని, అనగా అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు రాయుము. ప్రియులారా వినండి, ప్రకటన గ్రంథాన్ని ఎలా విభజించాలి అంటే దేవుడే మనకు అందిస్తున్న విభజన, ద డివైన్ డివిజన్ దేవుడే మనకు అందిస్తున్నాడు. ఎలా? 19వ వచనంలో ఉంది. కాగా నీవు చూచిన వాటిని, 1వ అధ్యాయం, ఉన్న వాటిని 2-3 అధ్యాయాలు, కలగబోవు వాటిని 4 నుండి 22 వరకు ఉన్న అధ్యాయాలు. ద డివైన్ డివిజన్, ద ఫస్ట్ చాప్టర్, 1వ అధ్యాయం చూచిన వాటిని, 2వది ఉన్న వాటిని, 3వది కలగబోవు వాటిని అని 3 భాగాలుగా దేవుడు మనకి అందిస్తున్నాడు. ఆ 19వ వచనంలో మొదటి మాట చూచిన వాటిని అనగా యోహాను దేవదేవుణ్ణి చూశాడు, ఆయన దివ్య దర్శనం దొరికింది, అది 1వ అధ్యాయం. ఉన్న వాటిని అనగా 7 సంఘాలు, ఆ కాలంలో ఉన్న 7 సంఘాలు. యోహాను ఈ పుస్తకం రాసేటప్పటికీ అక్కడ ఉన్న 7 సంఘాలు, ఆ 7 సంఘాలకు వర్తమానం 2-3 అధ్యాయాల్లో ఉంది. అంటే ఉన్న వాటిని గూర్చి 2-3 అధ్యాయాల్లో రాశాడు. 4 నుండి మనం చదివితే కలగబోవు వాటిని గురించి రాశాడు. ఏది కలగబోతుంది? 7 ఏండ్ల శ్రమల కాలం. ఏది కలగబోతుంది? 7 ఏండ్ల పరిపాలన. ఏది కలగబోతుంది? నిత్యత్వం, పరలోకం. వీటిని గుర్చిన సంగతులు 4 నుండి 22 వరకు రాయబడ్డాయి. అందుకనే ప్రభువే మనకిస్తున్న డివిజన్ ఏంటంటే 3 భాగాలు. ఒక భాగం చూచిన వాటిని, 2వ భాగం ఉన్న వాటిని, 3వ భాగం కలగబోవు వాటిని. 3 భాగాలుగా దేవుడు మనకు అందిస్తున్నాడు. ప్రియులారా, మనం కూడా ఇలా అర్థం చేసుకోవచ్చు. మొదటి 3 అధ్యాయాలు సంఘకాలం. ఏ కాలం చెప్పరే? సంఘకాలం, సంఘయుగం అన్నారు. చర్చ్ ఏజ్ అని రాశారు. మొదటి అధ్యాయంలో 7 సంఘాలు ఉన్నాయి, 2వ అధ్యాయంలో 7 సంఘాలు ఉన్నాయి, 3వ అధ్యాయంలో 7 సంఘాలు ఉన్నాయి. సంఘాలను గుర్చిన సంగతులు మొదటి 3 అధ్యాయాలు. ఇది సంఘకాలం. ఇది ఎంతకాలం అయ్యా? ఈ సంఘాలు ఎంతకాలం ఉంటాయి? ఈ సంఘకాలం ఎంతకాలం? ఇప్పుడు కూడా సంఘకాలమే. ఇది ఎంతకాలం అంటే వీ డోంట్ నో, మనకు తెలియదండి. అది దేవుని ఆధీనంలో ఉంది. దేవుడు ఎప్పుడు ముగిస్తాడో ఈ సంఘకాలాన్ని మనకి తెలియదు. ప్రజెంట్ వీఆర్ ఇన్ ద చర్చ్ ఏజ్. మొదటి 3 అధ్యాయాలు సంఘకాలం. 4 నుండి 19 వరకున్న అధ్యాయాలలో శ్రమల కాలం. అది 7 సంవత్సరాలు, 7 ఏండ్ల శ్రమల కాలం. 3.5 సంవత్సరాలు శ్రమలు, 3.5 సంవత్సరాలు మహాశ్రమలు అని రాయబడింది. ట్రిబులేషన్ పీరియడ్, ద ట్రిబులేషన్ ఏజ్ అన్నారు. 4 నుండి 19 వరకున్న అధ్యాయాలలో శ్రమల కాలములో జరగబోవు సంగతులను గురించి దేవుడు రాయించాడు. 4 నుండి 19 వరకున్న అధ్యాయాలలో 7 ఏండ్ల శ్రమల కాలం. 20వ అధ్యాయంలో 1000 ఏండ్ల పరిపాలన, ద మిలీనియం, ద కింగ్డమ్ ఏజ్, అంటే దేవుని రాజ్య పరిపాలన కాలం. 1000 సంవత్సరాలు. అది ఎంతకాలం అంటే 1000 సంవత్సరాలు. 4 నుండి 19 వరకున్న అధ్యాయాలు 7 సంవత్సరాలే. 20వ అధ్యాయం 1000 సంవత్సరాలు. 21, 22 అధ్యాయాలు నిత్యత్వం. ఎంతకాలం అండి? దానికి కాలం చెప్పడం అసాధ్యం ప్రియులారా. ఇన్ఫైనైట్. సదాకాలం మనం ప్రభువుతో కూడా ఉండబోతున్నాం. నిత్యత్వంలో దేవదేవునితో ఉండబోతున్నాం. అది ఎంతకాలమో ఎవరు చెప్పలేరు. సంఘకాలం మనకు తెలియదు, నిత్యత్వం ఎంతకాలమో మనం చెప్పలేము. కానీ మధ్యలో ఉన్నవి
4 నుండి 19 వరకు ఉన్న అధ్యాయాలు 7 ఏండ్ల శ్రమల కాలం, 20వ అధ్యాయం 1000 ఏండ్ల పరిపాలన, 21, 22 అధ్యాయాలు నిత్యత్వాన్ని గురించి రాయబడ్డాయి. ఈ గ్రంథాన్ని మనం ఇలా చదివితే అర్థం చేసుకోగలుగుతాం ప్రియులారా. దాటి వెళ్తున్నాను, రండి చదువుదాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10, 11 వచనాలు. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయితైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవదికయాను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటేనే. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచి తిని. ఎవరైనా చెప్పరే? మనుష్య కుమారుడు జీసస్ క్రైస్ట్, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ 7 సువర్ణ దీపస్తంభములను అలా చూశాడట. ఆ దీపస్తంభముల మధ్య యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడట. ఈ 7 సువర్ణ దీపస్తంభములు, చివరి మాటలో ఉంది, ఆ 7 దీపస్తంభములు చెప్పరే? 7 సంఘములు. ఆ 7 సువర్ణ దీపస్తంభములు 7 సంఘాలు ఎలా ఉన్నాయి? అక్కడొక దీపస్తంభం, అక్కడొక దీపస్తంభం, అక్కడొక దీపస్తంభం, అక్కడొక దీపస్తంభం, అలా 7 దీపస్తంభాలు ఉన్నాయి. ఆ 7 దీపస్తంభాల మధ్యలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. ఆయన ఉన్నాడు అంటే నిల్చొని కాదు. ఆ 7 దీపస్తంభముల మధ్య సంచరించుచున్న యేసుక్రీస్తు. జాగ్రత్తగా వినాలి. ఉన్నాడు అనడానికి, సంచరిస్తున్నాడు అనడానికి తేడా ఉంది. ఆయన 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తున్నాడు. ప్రియులారా వినండి, ఆయన ప్రతి సంఘాన్ని చూస్తున్నాడు. ఆ సంఘములో ఉన్న నిన్ను, నన్ను ఆయన చూస్తున్నాడు. సంఘముల మధ్య యేసుక్రీస్తు ప్రభు. మన సంఘంలో ఆయన చూడట్లా? మన హృదయాలను ఆయన చూడటంలా? మన సంఘంలో జరిగే పరిస్థితులు ఆయనకి తెలియదా? మన సంఘం ఆయనకి తెలియదా? మన హృదయం ఆయనకి తెలియదా? ఎందుకు భ్రమపడుతున్నారు? ఇది కృపాకాలం, అందుకే తొందరగా మీకు శిక్ష రావడం లేదు. అంత మాత్రానే దేవుడు చూడటం లేదని భ్రమపడిపోకండి ప్రియ సోదరుడా, సోదరి. జాగ్రత్త కలిగి నడుచుకున్నాం. 7 దీపస్తంభాలు, 7 సంఘాలు అన్నాడు. ఒక సంఘం మీద మరొక సంఘానికి పెత్తనము ఉందా? లేదు ప్రియులారా. అది మా సంఘమేనండి, ఆ సంఘం మీద కూడా నేనే పెత్తనం చేస్తానడానికి వీలు లేదు ప్రియులారా. చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్రాంచ్ సంఘాలట. బ్రాంచులు లేవు, సంఘాలు లేవు, అలా చెప్పల వాక్యం. 7 దీపస్తంభాలు స్వయం ప్రాతిపత్తి కలిగినవే. ఏ సంఘానికి ఆ సంఘం విడివిడిగా ఉంది. ఆ సంఘ పరిపాలన వాళ్ళే చూసుకుంటారు. ఆ సంఘ పోషణ వాళ్ళే చూసుకుంటారు. ఆ సంఘాన్ని నడిపించే బాధ్యత వాళ్ళే చూసుకుంటారు. నువ్వెవరివి? హూ యు ఆర్. సంఘాలలో స్వయం ప్రాతిపత్తి ఉండాలి. ఆ సంఘ కార్యక్రమాలు ఆ సంఘమే చూసుకోవాలి. ఆ సంఘం స్థిరపడే వరకు, అక్కడ విశ్వాసులు స్థిరపడే వరకు, పెద్దలను ఏర్పరిచే వరకు ఆనాటి అపోస్తలులు సహకరించారు, సహాయము చేశారు. మనం అలా చేయొచ్చేమో కానీ ఆ సంఘం మీద పెత్తనం చేయడానికి మనకు అధికారము లేదు ప్రియులారా. ఈ సంగతిని మనం గుర్తించాలి. కొంతమందికి ఈ మాటలు రుచించవు, అయినా సత్యాన్ని సత్యంగానే మనం ప్రకటిద్దాం. సంఘం స్వయం పోషకం. సంఘం స్వపరిపాలన చేసుకుంటుంది. సంఘం స్వయం ప్రాతిపత్తి కలిగినది. ఈ సంగతులు మన హృదయాలలో నాటుకుందాం. మన సంఘాన్ని మనం నడిపిద్దాం. మన సంఘంలో మనం బాధ్యత కలిగి పని చేద్దాం. పోషించే పని, పాలించే పని, నడిపించే పని,
ఆ సంఘాన్ని కాపాడే పని దేవుడు మనకు అప్పగించాడు. సంఘ సభ్యులుగా మనం ఆ పనిని జరిగించాలి ప్రియులారా. ఎవరి మీద ఆధారపడకూడదు, ఎవరి వైపు చూడకూడదు, ఎవరి పెత్తనం ఇక్కడ సాగడానికి వీలు లేదు ప్రియులారా. సంఘ సభ్యులమైన మనమే ఈ సంఘాన్ని నడిపించాలి, సంఘాన్ని పోషించాలి, సంఘానికి ఆ స్వయం ప్రాతిపత్తి ఉండేలా మనం కాపాడుకోవాలి. దాటి వెళ్తున్నాను. సంఘాలను గూర్చి ప్రభువు మాట్లాడిన మాట, ఆ సంఘాల మధ్య సంచరిస్తున్న యేసుక్రీస్తు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం చదువుదామా? 14వ వచనం, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. దయతో చూడండి ఒక వచనాన్ని, క్షమించండి. సంఘముల మధ్య ప్రభు అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు. 4వ అధ్యాయం 4వ అధ్యాయంలో ప్రభువుని మనం చూడగలం. అలాగే ఆయన మనుష్య కుమారునిగా అక్కడ ప్రత్యక్షమవుతా మనం చూస్తాం. ఆయన మనుష్య కుమారుడు అన్న సత్యాన్ని ఈ 4-5 అధ్యాయాలలో మనం చూడగలుగుతాం ప్రియులారా. ఆయన మనుష్య కుమారుడిగా ప్రత్యక్షమగుట మనం చూడగలుగుతాం. ఆయన మనుష్య కుమారునిగా మనం ఈ అధ్యాయంలో చూడగలం. రండి 5వ అధ్యాయం 6వ వచనం చదువుదామా? 6వ వచనం, మరియు సింహాసనమునకును ఆ 4 జీవులను పెద్దలకు మధ్యను వధింపబడిన గొర్రె పిల్ల నిలిచియుండుట చూచితిని. ఇక్కడ కూడా ఆయన యొక్క ప్రత్యక్షత. 4వ అధ్యాయములో 5వ అధ్యాయములో ప్రభుని ఆరాధించుట ఆయన ప్రత్యక్షత మనం చూడగలం. అదే సమయంలో ఇక్కడ మనుష్య కుమారుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షతను మనం చూడగలుగుతాం ప్రియులారా. ఆయన 4వ అధ్యాయం 5వ అధ్యాయములో ఆయన యొక్క ప్రత్యక్షతను మనం చూడగలుగుతాం. ఆయన మనుష్య కుమారునిగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఆనాడు పరలోకములోనే కాదు, ఇప్పుడు మన మధ్య కూడా ఆయన ఉన్నాడు. ఆరాధిస్తున్న మన మధ్య 4వ అధ్యాయంలో ఆరాధన ఉంది. ఆరాధిస్తున్న మన మధ్య ప్రభువు ఉన్నాడు. ఎవరు ఎట్టి హృదయాలతో ఆరాధిస్తున్నారో ఆయన చూస్తున్నాడు. ఎవరు ఎలా నడుచుకుంటున్నారో ఆయన చూస్తున్నాడు. ఎవరు ఏం మాట్లాడుతున్నారో ఆయన చూస్తున్నాడు. సంఘములో జరుగుతున్న ఆ కార్యక్రమాలను దేవుడు చూస్తున్నాడు అన్న సంగతి, ఆ స్పర్శ మనకు ఉండాలి. చాలామంది కళ్ళు మూసుకొని పనిచేస్తున్నారు. నన్ను క్షమించండి, కళ్ళు మూసుకొని మాట్లాడుతున్నారు. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ప్రభువు చూస్తున్నాడన్న భయం మనకుంటే ఆ పదాన్ని మనం వాడం, ఆ మాటలు మనం మాట్లాడం. ప్రభువు చూస్తున్నాడన్న భయం లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాం. అమ్మా చాలా జాగ్రత్త. సంఘాల మధ్య ప్రభువు ఉన్నాడు. ఆయన శిరసత్వం ఉంది. ఆయన చేతిలో 7 నక్షత్రములు. చదువుదామా ఒక్కడే ఒక మాట రండి. 16వ వచనం, మొదటి అధ్యాయం 16వ వచనం. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గం బయలువెడలుచుండెను. ఆయన చేతిలో 2 అంచుల కలిగిన ఖడ్గం ఉంది. జాగ్రత్త. ఆయన చేతిలో 2 అంచుల కలిగిన ఖడ్గం. ఒకవైపు రక్షణ, మరొక వైపు తీర్పు అనే ఖడ్గం ఉంది. జాగ్రత్త. తీర్పు ఉంది ప్రియులారా. ఆయన చేతిలో 2 అంచుల కలిగిన ఖడ్గం దేన్ని చూపిస్తుందంటే, ఒకవైపు ఉన్న ఖడ్గం రక్షణను చూపిస్తే, మరొక వైపు ఉన్న ఖడ్గం తీర్పును చూపిస్తుంది. ప్రియులారా, పేతురు పత్రికలో రాయబడినట్లు తీర్పు దేవుని ఇంటి యొద్దే. చెప్పరే, ఆరంభం ఎక్కడ? దేవుని ఇంటి దగ్గరే. ఇక్కడే. ఈ తీర్పు నిత్య నరకాగ్నికి కాదు. మళ్ళా తప్పుగా అర్థం చేసుకోకండి. నిత్య నరకాగ్ని కోసం కాదు ఈ తీర్పు. ఈ శరీరంతో ఈ లోకములో ఇప్పుడు ఈ కాలంలో మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, రక్షించబడిన నీవు నేను మన ప్రవర్తనను దేవుడు తీర్పులోనికి తెస్తాడు. జాగ్రత్త.
ఇష్టానుసారంగా ప్రవర్తించి ఏమీ కాదులే అనుకుంటున్నా మనతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. సంఘముల మధ్య సంచరిస్తున్న ప్రభు, ఆయన చేతిలో రెండంచుల కలిగిన ఖడ్గం. జాగ్రత్త ప్రియులారా, నోరు అదుపులో పెట్టుకుందాం. మన మాట, మన ప్రవర్తన, మన తీరు, మన నడక, మన సేవా విధానం జాగ్రత్తగా చూసుకుందాం. మనల్ని మనం పరీక్షించుకుందాం. డోంట్ లుక్ ఎట్ ద అదర్స్. నాలో ఏమన్నా లోపం ఉందా ప్రభువా? ఆ డాక్టర్ గారి చేతిలో కత్తి ఉండటం మేలా కాదా? చెప్పండి. డాక్టర్ గారి చేతిలో కత్తి ఉండడం మేలా కాదా? మన మేలు కోరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. తీసేసుకోండి. కాలిలో చిన్న గాయమైందట, అది కొంచెం ప్రమాదమైంది, చీమ వస్తుంది, కొంచెం ఇబ్బందిగా ఉంది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు అన్నారట, ఆపరేషన్ చేయాలయ్యా, ఆ గాయాన్ని తీసేయాలి అన్నారట. అమ్మో, నువ్వు ఇప్పుడు కత్తి పెట్టి దాన్ని కట్ చేస్తావా? వద్దనే వద్దయ్యా అన్నాడట. వద్దనే వద్దు అన్నాడు. అది పాకింది నడుం దాకా వచ్చింది. ఇప్పుడు అన్నాడు, కాలు మొత్తం తీసేయాలయ్యా అన్నాడు. అమ్మో, కాలు తీస్తే నేను ఇంకేమైనా తట్టుకోగలనా? వద్దనే వద్దు అన్నాడట. అది పైకి వెళ్ళిపోయింది. చివరికి ఏమయ్యాడు? చచ్చిపోయాడు. చాలా ప్రమాదం ప్రియులారా. ప్రారంభ దశలోనే తీసేసుకుంటే అది మనకి, చెప్పండి, చిన్న తప్పే దిద్దుకో, చిన్న మాటే దిద్దుకో, తప్పు దిద్దుకో. ప్రభువా, తప్పు చేశాను, క్షమించని అడుగు. ఇక ఎన్నటికీ ఆ పాపము మరలా చేయకు. పరిశుద్ధతలో నుండి అతి పరిశుద్ధతలోనికి ఒక్కొక్క మెట్టు ఎదుగు, అంతే తప్ప ఏం కాదులే అని సరిపుచ్చుకోకు. అది నీకు ప్రమాదం, అది నీకు నష్టం. దేవుడు నీ మేలు కోరి మాట్లాడుతున్నాడు. సంఘముల మధ్య సంచరిస్తున్న ప్రభు మనలను హెచ్చరిస్తున్నాడు. ఇలా దాటి వెళ్దాం రండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13 నుండి చదువుదామా? 13వ వచనం. తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచితిని. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రమును ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన వస్త్రము పైనుంచి కిందకు దిగి ఉందట. ఎక్కడ నుండి కిందకి దిగి ఉంది. ఒకటే వస్త్రం, పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రం అని ఉంది. నిర్గమాకాండము 28వ అధ్యాయములో ప్రధాన యాజకుని వస్త్రాలు మీరు చదవండి. ప్రధాన యాజకుని వస్త్రాలు ఆ గుడారములో, ఆ ప్రత్యక్షపు గుడారములో సేవ చేయడానికి అహరోనుకు ఇచ్చిన ఆ వస్త్రాలు, ఆ ప్రధాన యాజకుని వస్త్రాలు మీరు ఒకసారి ధ్యానం చేయండి. ఆ వస్త్రాలు ఈ వస్త్రాలు ఒకే రకమైన పోలిక. ఇది ప్రధాన యాజకుని వస్త్రం ప్రియులారా. నేను అవన్నీ చదివించడల్లా ఆ లోతైన ధ్యానానికి నేను వెళ్ళడంలా. మీరు ఇంటికి వెళ్ళి ధ్యానం చేయండి. పైనుంచి పాదముల వరకు దిగుచున్న ఒక వస్త్రాన్ని ఆయన ధరించి ఉన్నాడు. అది ఏ వస్త్రము అంటే ప్రధాన యాజకుని వస్త్రం. ప్రధాన యాజకుని వస్త్రం. ఆయన ఎవరు చెప్పండి? ప్రధాన యాజకుడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో మాటలు ఉన్నాయి. మనకు సరిపోయిన ప్రధాన యాజకుడు తనదగాని రక్తాన్ని పట్టుకొని పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళును గాని ఈ ప్రధాన యాజకుడు తన రక్తాన్ని చేతబట్టుకొని ఆ అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించెను. అమ్మా, ఏ అతి పరిశుద్ధ స్థలం? ప్రత్యక్ష గుడారం కాదు. ఆయన తన సొంత రక్తాన్ని చేతబుచ్చుకొని పరలోకానికి ఎక్కి వెళ్ళాడు. ఇదిగో, సర్వలోకానికి సరిపోయిన ఒక్క బలిని నేను అర్పించాను దేవా. వారి పాపముల నిమిత్తమై నేను బలి అయిపోయాను. ఇదిగో దేవా నా రక్తమని తన సొంత రక్తాన్ని చేతపట్టుకొని అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించిన ప్రభువు అయిన యేసుక్రీస్తు మనకు సరిపోయిన ప్రధాన యాజకుడు. ఇక బలి ఎన్నటికీ అక్కర లేకుండా
ఏ కోడెను దేనిని బలి అక్కర లేకుండా సదాకాలము నిలిచే ఒకే ఒక్క బలిని ఆయన అర్పించి ముగించాడు. ఆయన మనకు సరిపోయిన ప్రధాన యాజకుడు. అహరోను సంతతి ఎవరూ చేయలేని కార్యం, ఈ లోకంలో ఏ మానవుడు చేయలేని కార్యాన్ని ఆయన చేసి ముగించాడు ప్రియులారా. ఈ వస్త్రము ఆయన ప్రధాన యాజకుడని మన జ్ఞాపకానికి తెస్తుంది. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఈ వస్త్రాలు ఎవరు ధరిస్తారంటే రాజులు ధరిస్తారు. పైనుంచి పాదముల వట్టకు దిగుతున్న ఆ వస్త్రాన్ని, ఆ అంగీని ధరించేది ఎవరు అంటే రాజులు ధరిస్తారు. దావీదు ఆ కాలంలో ఉన్న రాజులు ఇలాంటి వస్త్రాన్ని ధరించేవారు. ఆయన రాజాదిరాజు. అమ్మా వినండి, 1000 ఏండ్లు పరిపాలన చేయడానికి రాజాదిరాజుగా, ప్రభులకు ప్రభువుగా సియోను కొండపై ఆయన దిగబోతున్నాడు. సర్వలోకాన్ని, అపవాదిని వాని సంతతిని ఓడించి చీకటి గడాంధకారములో బంధించి 1000 ఏండ్లు ఈ రాజ్యాన్ని పరిపాలన చేయడానికి ఆయన దిగిరాబోతున్నాడు. ఆయన రెండవసారి వచ్చేటప్పుడు రాజాది రాజుగా, ప్రభులకు ప్రభువుగా, మహామహిమ కలిగిన దేవునిగా ఆయన దిగిరాబోతున్నాడు. కరుణామయుడుగా, కృపామయుడుగా, ప్రేమామయుడుగా కాదు ప్రియులారా, ఈ సర్వలోకాన్ని ఏలే ఆయన సర్వాధిపతిగా, సర్వశక్తిమంతుడుగా ఆయన ఈ లోకానికి దిగిరాబోతున్నాడు. 1000 ఏండ్లు పరిపాలించే ఆయన సార్వభౌముడుగా దిగిరాబోతున్నాడు. ఆ ప్రభువుని గుర్తు చేయడానికి ఈ వస్త్రాన్ని యోహాను చూశాడు. ఆయన ప్రధాన యాజకుడు, అదే సమయంలో ఆయన ఎవరు అంటే రాజు, రాజాదిరాజు, 1000 ఏండ్లు ఈ లోకాన్ని పాలించే సార్వభౌముడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. అటు వెళ్తున్నాను ప్రియులారా, ఈ వస్త్రాన్ని మరెవరు ధరిస్తారు అంటే పాత నిబంధన కాలంలో న్యాయాధిపతులు ధరిస్తారు. తీర్పు తీర్చే న్యాయాధిపతులు ఈ వస్త్రాన్ని ధరించుకుంటారు. ఆయన తీర్పరిగా దిగిరాబోతున్నాడు. సర్వలోకానికి తీర్పు తీర్చే న్యాయాధిపతిగా ఆయన దిగిరాబోతున్నాడు. ఆయన ప్రధాన యాజకుడు, ఆయన రాజు, ఆయన న్యాయాధిపతి. 3 గుణలక్షణాలు, 3 క్యారెక్టర్స్ మనకి జ్ఞాపకానికి వస్తున్నాయి. ద 3 క్యారెక్టర్స్. 1 హై ప్రీస్ట్, 2 ఈజ్ అ కింగ్, 3 ఈజ్ అ జడ్జ్. ఈ లోకానికి తీర్పు తీర్చే న్యాయాధిపతిగా ఆయన దిగిరాబోతున్నాడు. ప్రియులారా, 3 కోణాలు, 3 అని మనం జ్ఞాపకానికి తెచ్చుకున్నట్టుగా ఆయనలో ఉన్న 3 క్యారెక్టర్స్ మన జ్ఞాపకానికి వస్తున్నాయి. ఆయన ప్రధాన యాజకుడు, మన కొరకు చనిపోయాడు. ఆయన రాజాది రాజు, ప్రభులకు ప్రభువుగా రాబోతున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఈ లోకానికి తీర్పు తీర్చే న్యాయాధిపతి, తీర్పరి. ఆయన తీర్పరిగా మనకి కనబడుతున్నాడు. తిమోతి పత్రికల మాటలు ఉన్నాయి, నేను వాటన్నిటిని మీ జ్ఞాపకానికి తేవడం లేదు. ప్రియులారా, మీరు ఆలోచన చేయండి, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆయన న్యాయాధిపతిగా రాబోతున్నాడు అన్న సంగతిని మనం గుర్తిద్దాం, నేర్చుకుందాం, ఆయనను గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రండి 14వ వచనం చదువుదాం. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఎలా ఉన్నాయంట? హిమమంత ధవలముగా తెల్లగా ఉన్నాయి. ఆయన తల ఎండ్రుకలు అన్నాడండి. ఒక్కొక్క వర్ణన ఉంది, మీరు ఇంటికి వెళ్ళి ధ్యానం చేయండి, ఆలోచన చేయండి. ఆయన తల వెంట్రుకలు తెల్లనివి. ఆయన యొక్క నిత్యత్వం, ఆయనంత అనుభవం కలిగిన వాడు, ఆయనంత జ్ఞానం, ఆయన వయస్సును జ్ఞాపకానికి తెస్తున్నాడు. ఆది నేనే, అంతము నేనే అన్నాడు. ఆయనే ప్రారంభం ప్రియులారా. అందుకనే ఆయన ఎండ్రుకలు, మనం చెప్తాం కదా, ఎవరైనా ఎండ్రుకలు తెల్లబడితే పెద్దవాడయ్యాడు, పెద్దవాళ్ళు అవుతున్నారు అన్న జ్ఞాపకానికి వస్తుంది. నిజమే ప్రియులారా, ఆయన ఎంట్రుకలన్నీ తెల్లనివి అని ఆయన అనుభవాన్ని మనకి జ్ఞాపకానికి తెస్తున్నాయి. ఆయనంత లోపము లేనివాడో, ఆయనంత పరిశుద్ధుడో, ఆయనంత జ్ఞానము కలిగిన వాడో,
ఆయనంత ఉన్నతుడో, ఆయనంత నిత్యుడో మన జ్ఞాపకానికి వస్తుంది. తెల్లని ఎండ్రుకులు అనగానే ఏమి జ్ఞాపకానికి రావాలి? ఆయన నిత్యుడు అన్నది మన జ్ఞాపకానికి రావాలి. ఆయన మార్పు లేనివాడు, ఆయన యుగయుగాలు ఉన్నవాడు అన్న సంగతి మన జ్ఞాపకానికి రావాలి ప్రియులారా. ఆయన నిత్యుడు అన్న సంగతిని జ్ఞాపకానికి తెస్తుంది. దాటి వెళ్దాము అక్కడే. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన నేత్రాలు ఎలా ఉన్నాయి? అగ్ని జ్వాలల వలె ఉండెను. అగ్ని జ్వాలల వలె ఉండెను. వీళ్ళరా, తీక్షణమైన అగ్ని దహించి వేస్తుంది. మనం వెళ్ళలేని స్థలాలకు కూడా వెళ్ళగలిగేది ఏంటంటే అగ్ని. ఆయన యొక్క అగ్ని నేత్రాలు జాగ్రత్తగా చూడండి. ఆయన యొక్క అగ్ని నేత్రాలు, ప్రియ సోదరుడా సోదరి, నీ హృదయాంతరాలంలోనికి వెళ్ళును. ఆయన అగ్ని నేత్రాలు ఆయన తీర్పును చూపిస్తున్నాయి. ఆయన మంటలో, అగ్నిలో అన్నీ వేస్తాడట. కొన్ని కాలిపోతాయి, కొన్ని నిలుస్తాయి. నువ్వు నిలిచేవాడవా, కాలిపోయేవాడవా? నీ సేవ, నీ పరిచర్య, నీ జీవితం, నీ నడక, నీ ఆరాధన, నీ ప్రవర్తన సమస్తాన్ని దేవుడు అగ్నిలో దహిస్తాడు. నిలుస్తుందా, కాలిపోతుందా? మనం ఎలా ఉన్నాం? హౌ వి ఆర్. నా మట్టుకు నేను, నీ మట్టుకు నీవు. నిజం చెప్తున్నాను, మనల్ని మనం స్వపరిచయ చేసుకోవాలి. నా మట్టుకు నేను, నీ మట్టుకు నువ్వు. ఎవరికి వారే స్వపరీక్ష చేసుకున్నాం. నేను చేసేది ఎలా ఉంది? ప్రభు యొక్క అగ్నిలో ఆయన అగ్ని జ్వాలల వంటి కన్నుల ఎదుట నిలుస్తుందా, కాలిపోతుందా? టెస్ట్ అవర్ సెల్ఫ్. మనల్ని మనం పరీక్షించుకుందాం ప్రియుల. చివరి మాట చదువుదాం రండి అక్కడే. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. కొన్నిటిల్లో ఎత్తడి అని రాశారు, ఇక్కడ అపరంజి అని రాశారు. కొన్ని ఇంగ్లీష్ తర్జుమాల్లో ఎత్తడి అని రాశారు. ఎత్తడి తీర్పునకు గుర్తుగా ఉంది. ఇక్కడ మనం చూస్తే అపరంజి అన్నారు, అది బంగారంతో సమానం. ఆయన పాదములు పుటము వేయబడిన అపరంజి అన్నమాట మనం చూస్తున్నాం. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన తీర్పు, ఆయన పరిశుద్ధత జ్ఞాపకానికి తెస్తున్నాయి. ప్రియులారా, ఆయనను పరిశుద్ధతను కొలబద్దగా పెట్టుకున్నాం. జాగ్రత్తగా వినండి. ఆయన పరిశుద్ధతను కొలబద్దగా పెట్టుకున్నాం. మనం ఎలా ఉన్నామో పరీక్ష చేసుకున్నాం. థర్మామీటర్ పెడతారు. ఈ పాదరసం, ఈ మెర్కురీ ఎక్కడ దాకా వెళ్తుందో చూసి జ్వరం ఉందో లేదో చెప్తారు. ఆయన పరిశుద్ధత ఇక్కడ ఉంది, మనం ఎలా ఉన్నామో చూసుకున్నాం. ఆయన పరిశుద్ధతలో మన జీవితాలను పరీక్షించుకున్నాం, దిద్దుకున్నాం, సరిచేసుకున్నాం. లోపాలను సరిచేసుకొని ప్రభు సన్నిధిలో మనం ముందుకి సాగుదాం. ఆయన్ను గూర్చిన సంగతులు ఇంకొన్ని ఉన్నాయి. ప్రభు చిత్తం అయితే మరొకసారి వాటిని మనం ధ్యానం చేద్దాం. తల్ల ఉంచినట్లయితే ప్రార్థన. కృపగల మా దేవా, మీ ఘననామానికి స్తుతులు స్తోత్రములు. ప్రకటన గ్రంథములో నుండి మీరు మా ఎదుటకు తీసుకుని వచ్చిన ప్రతి మాటకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ యొక్క మహిమా స్వరూపం, ఆ దివ్య దర్శనములో దాగి ఉన్న ఆత్మ సంబంధమైన సంగతులను మా ఎదుటకు మీరు తీసుకొని వచ్చారు. ప్రభువా, మీ యొక్క పరిశుద్ధత ఎదుట మమ్మల్ని మేము పరీక్షించుకొని దిద్దుకోవడానికి కృప చూపించారు. జీవము గల దేవుని సంఘములో సత్ప్రవర్తన కలిగి నడుచుకోవడానికి కృప చూపించారు. రెండంచుల పదును గలగ ఖడ్గము మీ చేతిలో ఉందని మా జ్ఞాపకానికి తెచ్చారు. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన దేవుడవని మా జ్ఞాపకానికి తెచ్చారు. ప్రభువా, మీ ఎదుట మేము ఎలా ప్రవర్తిస్తున్నామో మమ్మల్ని మేము దిద్దుకొని సరిచేసుకొని మీరు ఆకడ కొరకై సిద్ధపరచబడినట్లుగా యోగ్యమైన ప్రవర్తన కలిగి జీవించడానికి
మీ సహాయము కొరకై వేడుతున్నాం. మా లోపాలను, మా బలహీనతలను మేము ఎరుగుతాం తండ్రి. నీ ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టడానికి సహాయాన్ని చేయండి. ఈ ఉదయకాలం చేరువచ్చిన మా ప్రియులందరిని బట్టి మీకు వందనాలు. పేరు పేరున మీరే దీవించి ఆశీర్వదించి మీ నామానికి మహిమ కలిగించుకోండి. మీ చిత్తమైతే మరొకసారి మేమందరం జీవము గల దేవుని సంఘముగా కూడి మిమ్మల్ని సేవించుటలో మీ కృపా సహాయాన్ని మాకు దయచేయమని మమ్మల్ని అందరినీ మీ దయగల స్థలాలకు అప్పజెప్పుకుంటూ, పరమదేవుడు, లోకరక్షకుడు, ప్రధాన యాజకుడు, మాకు సరిపోయిన తీర్పరి మా ప్రభువా మీకు స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు దివ్య నామమున వినయులమై ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.